పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు నా నమస్కారం. నా పేరు డాక్టర్ కె ఉమామహేశ్వరి. నేను మామిడి పరిశోధనా స్థానం నూజివీడులో ఉద్యాన విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం మామిడి అంటుకట్టుట గురించి చర్చించుకుందాం. మామిడి మన జాతీయ పండు. పళ్ళల్లో దీనిని రారాజుగా వ్యవహరిస్తారు. ప్రపంచ మామిడి ఉత్పత్తిలో భారతదేశం తిరుగులేని అగ్రగామిగా ఉంది. దీని సాలీన ఉత్పత్తి చూసుకుంటే 26 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉన్నది. భారతదేశం తర్వాత స్థానంలో చైనా, ఇండోనేషియా, మెక్సికో మరియు పాకిస్తాన్ దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నీ కలిపి ఉత్పత్తి చేసేదానికన్నా భారతదేశం ఒక్కటే ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అంటే సుమారు ప్రపంచ ఉత్పత్తిలో 45 నుంచి 50% భారతదేశం ఒక్కటే ఉత్పత్తి చేస్తుంది. పంటలో అధిక భాగం దేశీయ అవసరాలకే వినియోగిస్తున్నప్పటికీ ఇది ఒక ప్రధాన ఉద్యాన ఎగుమతిగా ఉన్నది. ప్రధానంగా భారతదేశం నుంచి యుఏఈ, యుఎస్ఏ, యూకే, కువైట్ మరియు ఖతార్ దేశాలకు ఎగుమతి అవుతోంది. భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో మనం గమనించినట్లయితే ఉత్తరప్రదేశ్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉండగా దాని తర్వాత ఆంధ్రప్రదేశ్, బీహార్ మరియు కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్పాదకత విషయంలో అత్యధిక సాగు విస్తీర్ణం ఉత్తరప్రదేశ్లో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ అత్యధిక ఉత్పాదకతను కలిగి ఉంది. భారతదేశంలో 1000కి పైగా దేశీయ రకాలను పండిస్తున్నారు. కానీ వీటిలో అత్యంత ప్రజాదరణ మరియు వాణిజ్యపరంగా ముఖ్యమైన రకాలు ఏవనగా అల్ఫాన్సో, బంగినపల్లి, తోతాపురి, కేసరి మరియు దశేరి. ఈ అల్ఫాన్సో రకాన్ని మామిడి పండ్లల్లో రాజుగా ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్రలో ఎక్కువగా పండుతుంది. దేశీయ మరియు ఎగుమతి మార్కెట్లలో దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది. బంగినపల్లి రకానికి వస్తే దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కువగా పండిస్తున్నారు. తోతాపురి ప్రత్యేకమైన చిలుకు ముక్కు ఆకారం కలిగి ఉండడం వలన ఈ రకాన్ని మనం సులభంగా గుర్తించవచ్చు. ఇది ప్రాసెసింగ్ మరియు గుజ్జు తయారీకి ఎక్కువగా వినియోగిస్తున్నారు. కేసర్ మరియు దశేరి ఈ రకాలు ఎక్కువ తీపి రుచి కలిగి ఉండి సువాసనకు అత్యంత ప్రసిద్ధి చెందినవి. పశ్చిమ మరియు ఉత్తర భారతదేశాలలో ఈ రకాన్ని ఎక్కువగా పండిస్తున్నారు. మామిడిలో ప్రవర్ధనం విత్తనాల ద్వారా మరియు శాఖీయ పద్ధతిలో చేయవచ్చు. విత్తనాల ద్వారా ప్రవర్ధనం చేయడం చాలా సులభం మరియు ఖర్చు తక్కువ పద్ధతి. అయినప్పటికీ తల్లి యొక్క లక్షణాలు అచ్చంగా కొత్త మొక్కలకు రావు మరియు కొత్త మొక్కలు ఫలానికి రావడానికి 8 నుంచి 10 సంవత్సరాలు పట్టడమే కాకుండా నాణ్యత చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి విత్తనాల ద్వారా ప్రవర్ధనం దాదాపుగా రైతాంగం చేయట్లేదు. కానీ వేరుమూలాలు అంటే రూట్ స్టాక్ని పెంచడానికి మాత్రం విత్తనం ద్వారా ప్రవర్ధనం తప్పనిసరి. తర్వాత పద్ధతి శాఖీయ పద్ధతిలో ప్రవర్ధనం. అంటే విత్తనం తప్ప మొక్కలోని ఇతర భాగాల నుంచి ప్రవర్ధనం చేయడాన్ని శాఖీయ పద్ధతిలో ప్రవర్ధనం అంటారు. ఈ రకంగా మామిడిలో ప్రవర్ధనం చేసినప్పుడు తల్లి నుంచి అచ్చంగా అన్ని లక్షణాలు కొత్త మొక్కలకు రావడమే కాకుండా త్వరితంగా అంటే నాటిన 3 నుంచి 4 సంవత్సరాల లోపునే ఇవి ఫలాలను ఇచ్చేదానికి అవకాశం ఉంది. మరియు నాణ్యత కూడా చాలా బాగుంటుంది. వీటిలో ముఖ్యంగా 3 పద్ధతులని పాటిస్తున్నారు. కొమ్మంటు పద్ధతి, వినీర్ గ్రాఫ్టింగ్, ఎపికోటైల్ పద్ధతి, సాఫ్ట్ వుడ్ గ్రాఫ్టింగ్. మొదటిది కొమ్మంటు పద్ధతి, వినీర్ గ్రాఫ్టింగ్. ఇది చాలా సులువైన పద్ధతి. ఈ పద్ధతిలో కావలసిన మొక్క నుంచి తీసుకున్న కొమ్మను విత్తనం ద్వారా మొలకెత్తిన నాణ్యమైన రూట్ స్టాక్ కు అంటుకడతారు. వాణిజ్య పరంగా ఈ పద్ధతిని ఎక్కువగా రైతులు పాటిస్తున్నారు. రెండవది ఎపికోటైల్ లేదా స్టోన్ గ్రాఫ్టింగ్. ఈ పద్ధతిలో టెంకలు మొలకెత్తిన వెంటనే అంటే దాదాపు 10 నుంచి 15 రోజుల లోపు అంటుకట్టేస్తారు. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పద్ధతి మరియు వేగంగా ఫలితాలను ఇస్తుంది. మూడవ పద్ధతి సాఫ్ట్ వుడ్ గ్రాఫ్టింగ్. ఈ పద్ధతిలో వర్షాకాలంలో వచ్చిన లేత కొమ్మలు పచ్చగా ఉన్నప్పుడే అంటుకడతారు. రకాల ఎంపిక సాధారణంగా మామిడిలో కోత రకాలు అనగా టేబుల్ వెరైటీస్, రసభరితాలు మరియు కోతతో పాటు జ్యూస్ కి కూడా పనికొచ్చే రకాలు, పచ్చడి రకాలు అందుబాటులో ఉన్నాయి. కోత రకాల విషయానికి వస్తే బంగినపల్లి, హిమాయత్, కేసర్ ఇటువంటి రకాలను ఎంపిక చేసుకోవచ్చు. అదే రసపజ రకాలు కావాలి అనుకుంటే చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు అందుబాటులో ఉన్నాయి. కోతతో పాటు జ్యూస్కు పనికొచ్చే రకాలను వేసుకుందాం అనుకుంటే మల్లిక, తోతాపురి, మహమూదా వికారాబాద్, అమ్రపాలి వంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. పచ్చడి రకాలు అయితే కనుక జలాలు, తెల్ల గులాబీ, కొత్తపల్లి కొబ్బరి వంటి రకాలను వేసుకోవచ్చు. ఇక ఆఫ్ సీజన్లో సైతం కాసేటటువంటి రకాలు కావాలని అనుకుంటే పునాస రకాలను ఎన్నుకోవచ్చు. ఇటువంటి వాటిలో రాయల్ స్పెషల్, బారామాసి రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే మార్కెట్ డిమాండ్ ఉన్నటువంటి రకాలు
రకాలను అధిక విస్తీర్ణంలో సాగు చేసి మిగతా రకాలను కూడా కలిపి సాగు చేసుకుంటే రైతుకి మంచి ఆర్థిక ఫలాలను సాధించవచ్చు. మనకు కావాల్సిన రకాలను సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటు కట్టడానికి సరైన సమయం వర్షాకాలం, అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు అంటు కట్టడానికి అత్యంత అనువైన సమయం. ఎందుకంటే ఇప్పుడు మనకు ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది, గాలిలో తేమ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో మనం కట్టిన అంట్లు త్వరగా పట్టుకునేదానికి అవకాశం ఉంది. దీనికోసం మనం అంటుకొమ్మ సయాన్ను మరియు రూట్ స్టాక్ వేరు మూలంను సిద్ధం చేసుకోవాలి. మామిడిలో అంటుకొమ్మ సయాన్ ఎంపిక విషయంలో కొన్ని ముఖ్యాంశాలను పాటించాలి. అధిక దిగుబడి నాణ్యత కలిగిన మొక్క నుంచి మాత్రమే మనం సయాన్ని సేకరించాలి. ఈ సయాన్ మొక్కగా సేకరించే అంటుకొమ్మ వయసు 3 నుంచి 6 నెలలు లోపల ఉండాలి. లేత ఆకుపచ్చని రంగులో అప్పుడే బ్రౌన్ కలర్కు మారుతున్నటువంటి కొమ్మను మనం సయాన్గా ఎంచుకోవాలి. సయాన్ మంచి మొగ్గ దశలో ఉండాలి. అంటు కొట్టడానికి అవసరమైనటువంటి అంటుకొమ్మ సయాన్ను ఎంపిక విషయంలో కొన్ని ముఖ్యాంశాలను మనం పాటించాలి. అధిక దిగుబడి నాణ్యత కలిగిన మొక్క నుంచి మాత్రమే మనం అంటుకొమ్మ సయాన్ను సేకరించాలి. ఈ సయాన్ యొక్క వయసు 3 నుంచి 6 నెలలు ఉండాలి. మామిడి అంటుకొమ్మ సయాన్ ఎంపికలో ముఖ్యాంశాలు: అధిక దిగుబడి మరియు నాణ్యత కలిగిన మొక్క నుంచి అంటుకొమ్మని మనం సేకరించాలి. ఈ అంటుకొమ్మ వయసు 3 నుంచి 6 నెలలలోపు ఉండి లేత ఆకుపచ్చని రంగులో అప్పుడే బ్రౌన్ కలర్కు మారుతున్నటువంటి దశలో మనం ఎంచుకోవాలి. ఈ సయాన్ కొమ్మ చివరలు కొత్త చిగుర్లు లేకుండా మొగ్గలు ఉబ్బి ఈ మొగ్గలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనము సయాన్ని సేకరించాలి. ఈ అంటుకొమ్మ యొక్క కాండం పరిమాణం మనం అంటుకట్టే రూట్ స్టాక్ యొక్క కాండం పరిమాణంతో సరిపోయేలాగా ఉండాలి. ఈ అంటుకొమ్మ సుమారు 10 నుంచి 15 సెంటీమీటర్ల పొడవు ఉండేటట్లుగా చూసుకోవాలి. ఈ అంటుకొమ్మ యొక్క కత్తిరించిన వెంటనే దానిపైన ఉన్న ఆకులన్నీ తీసివేసి ఈ ఆకు యొక్క కాండం కొంచెం ఈ సయానికి ఉన్నా పర్వాలేదు. దీనివల్ల ఈ సయాన్ కొమ్మ నుంచి నీరు ఆవిరి కాకుండా రక్షింపబడుతుంది. మామిడి వేరుమూలం ఎంపికలో ముఖ్యాంశాలు: మామిడి చెట్లకు నాణ్యమైన బలిష్టమైన వేరు వ్యవస్థను అందించే గుణాన్ని కలిగి ఉన్నటువంటి మొక్కలను మాత్రమే మనం రూట్ స్టాక్గా ఎంచుకోవాలి. ఈ రూట్ స్టాక్ మీద అంటు కట్టినప్పుడు మనకు మంచి బలమైన మొక్కలు ఉత్పత్తి చేసేదానికి అవకాశం ఉంది. రూట్ స్టాక్కి ప్రధానంగా 3 లక్షణాలు ఉండాలి. అవేంటంటే వ్యాధి నిరోధకత, అంటే నేల నుంచి వ్యాపించేటటువంటి వివిధ తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకునే గుణం ఈ రూట్ స్టాక్కి ఉండాలి. అలాగే దీనికి స్థిరత్వం ఉండాలి, అంటే తుఫానులు గాలిని తట్టుకుని ఉండేలా బలమైన పునాదిని ఇవ్వాలి. వాతావరణ పరిస్థితులు, అంటే కరువు లేదా అధికంగా వర్షాలు పడడం, లేకపోతే నేలలో ఉప్పును కూడా తట్టుకొని నిలబడే శక్తి, ఇవన్నీ కూడా రూట్ స్టాక్కి ముఖ్యమైన అంశాలుగా ఉండాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్కి నా ధన్యవాదాలు.